గర్వా జిల్లాలో కూడా ఇలాంటి స్థితి ఉన్నది. 2022 జూలైలో జుమ్మా సెలవు అంశం ప్రభుత్వ దృష్టికి రావడంతో తిరిగి ఆదివారం సెలవును ప్రకటించింది. బీహార్లోని సీమాంచల్లోనూ ఇదే స్థితి. సీమాంచల్ ప్రాంతం ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతం. సీమాంచల్లోని 4 జిల్లాల్లో సుమారు 46% ముస్లిం జనాభా ఉంటుంది. సీమాంచల్ వ్యాప్తంగా బంగ్లాదేశీ అక్రమ వలసదారులు ఉంటారు. ఈ మధ్యకాలంలో ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితా సవరణ చేసి అక్రమ నివాసితుల ఓట్లను తొలగించింది. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని మజ్లిస్ పార్టీ ఈ ప్రాంతంలో చాలా బలంగా ఉంటుంది. గతంలో జరిగిన ఎన్నికల్లో 5 ఎమ్మెల్యే స్థానాలను మజ్లిస్ పార్టీ కైవసం చేసుకున్నది. సీమాంచల్లోని స్థానిక ముస్లింల ఒత్తిడితో ఆదివారం సెలవును రద్దు చేసి జుమ్మా సెలవును అమలు చేస్తున్నది విద్యాశాఖ. సీమాంచల్లోని 4 జిల్లాల్లోని పాఠశాలల్లో ముస్లిం విద్యార్థులే అధికంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ అధికారులు బాహాటంగానే చెబుతున్నారు. జుమ్మా సెలవు అంశం గతేడాది జూలైలో బీహార్ విద్యాశాఖ దృష్టికి రావడంతో జిల్లాల విద్యాశాఖలకు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. కిషన్గంజ్, అరారియం, కతిహార్, పూర్ణియా జిల్లాలోని మెజార్టీ పాఠశాలల్లో ఆదివారం సెలవు దశాబ్దాల క్రితమే రద్దయినట్టు స్థానికులు చెప్తా ఉన్నారు.